Hi, hello, welcome back to my channel. Hi Ansh, he is my son. Hi Chop, Ansh, hi Chop. Say hi. హాయ్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ. సో ఎవరైనా ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకోవాలనుకున్నారా కానీ లేదంటే ఇప్పుడే కొత్తగా పెళ్ళయ్యి వంట చేయబోతున్న వాళ్ళకి కానీ ఈజీగా క్విక్గా అయ్యేటట్టు ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. మనమైతే స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే హాఫ్ కేజీ కంటే ఒక 100 grams ఎక్కువ చికెన్ తీసుకున్నాను. సో దీని ముందే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో వీడియో తీయడం మిస్ చేశాను. దీంట్లో అయితే తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కొంచెం వేసుకొని పెరుగుతో మ్యాగ్నేట్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. 2 hours చేసుకుంటే బెస్ట్, మంచిగా ఫ్లేవర్స్ అంతా చికెన్కి పడుతుంది. సో దెన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకని కొన్ని ఆనియన్స్ అయితే బిర్యానీలోకి ఉంచేసాను అండ్ కొన్ని ఆనియన్స్ పైన గార్నిషింగ్ అదే ఫ్లేవర్ కోసం వేస్తాం కదా, సో దానికోసం అని ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఈలోపు నేను అవి ఫ్రై అయ్యేలోపు కొన్ని బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. సో బియ్యం నేనైతే 3.5 glass రైస్ తీసుకున్నాను. సో రైస్ అవన్నీ నీట్గా 2-3 times కడిగేసుకొని వాటర్ పోసి ఒక 10 to 15 minutes మనం నానబెట్టుకుంటే బిర్యానీ బాగా అవుతుందన్నమాట. అందుకని ముందే ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రైస్ కూడా నేను కడిగేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది. సో నేనైతే పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేయడం. సో నా పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 2 years అవ్వబోతుంది ఈ మేకి. సో ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూడాలి. సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, చాలా బ్రౌన్ కలర్లో బాగా వచ్చాయి. సో ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయే బట్టి తీసేసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్నాక పక్కన ఇంకో దాంట్లో ఏంటంటే ఎసురు పెట్టుకోవడానికి సపరేట్ గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఎసురు పెట్టుకోవాలన్నమాట. రైస్ నానబెట్టేసాం కదా ఒక 10 to 15 minutes, దానికి సరిపడా వాటర్. సో నేను 3.5 glass రైస్కి నేను 6 glasses ఆఫ్ వాటర్ అనమాట. సో నేను నా కొలతలు తెలుసు కాబట్టి నేను ఆ గిన్నెతో పోసేసాను. బట్ మీరైతే 6 glasses ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. దాంట్లో మనం మసాలా వేసుకోవాలన్నమాట. ఇవి మనం ఎసురు పెడుతున్నాం రైస్ కోసం. సో దాంట్లో పువ్వు ఆ మసాలా ఉంటాయి కదా, నాకు పేర్లు తెలీదు, సారీ ఏమనుకోకండి. బట్ అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. మిరియాలు, లవంగాలు, యాలకులు కావాలంటే యాలకులు, పువ్వు. సో అండ్ బిర్యానీ ఆకు ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో బిర్యానీ ఆకు కూడా వేసేసి అవి బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. అండ్ కరివేపాకు అయితే నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. కరివేపాకు వేసాక కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మరిగాలన్నమాట. సో మరిగే వరకు మనం అది ఉంచాలి. సాల్ట్ వేయడం మర్చిపోయాను. సో తర్వాత మళ్ళీ సాల్ట్ వేసాను నేను. సాల్ట్ కూడా తగినంత వేసుకోవచ్చు. అండ్ పక్కనే ఇంకో దాంట్లో నేను ఆయిల్ పెట్టుకున్న ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో సో మనం అదే ఆయిల్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఆయిల్ ఇంకో దాంట్లోకి చికెన్ వేయడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకో దాంట్లో నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి మనం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని బాగా దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే అంతవరకు ఉంచుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో నాకు తెలియచేయండి కామెంట్స్ ద్వారా. సో నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమే, బట్ ఈ మధ్య కొంచెం తగ్గించేసాను తినడం. బట్
వండడం మాత్రం నేర్చుకోవడానికి. నేను ఈ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతకు ముందు ఒకసారి ట్రై చేశాను, బట్ కంప్లీట్గా నేను చేయలేదన్నమాట. ఈరోజు మాత్రం నేనే కంప్లీట్గా తీసి పెడుతున్నాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా అసలు భయపడని అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీయే, కంగారు పడాల్సిన అవసరం లేదు ఎలా వస్తుందని. సో కరివేపాకు కూడా వేసేసుకొని నేను కలుపుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందని. దెన్ మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 60 to 70% కుక్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి చికెన్. అలాగే రైస్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 60 to 70% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో రెండు సపరేట్గా ఒక 60 to 70% కుక్ అయ్యే వరకు ఉంచుకున్నాక మనం రైస్ ఈ చికెన్ దాంట్లో వేసేసేయచ్చు. చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి తిప్పుకుంటే బాగా మొత్తం ఆనియన్స్ అన్నీ ఆ చికెన్కి పడుతుంది. అలా బాగా కలిపేసుకొని దానిపైన మనం దమ్ పెట్టుకోవడానికి మంచిగా ఒక ప్లేట్ పెట్టాలి. సో దమ్ చాలా విధాలుగా పెట్టుకుంటారు. కొంతమంది పిండిని మొత్తం చుట్టూ అంటించి మూత ప్లేట్ పెట్టేస్తారు. సో అలా కాకుండా మనం ఏదైనా బరువు పెట్టినా సరిపోతుంది ఆ ప్లేట్ మీద. సో ఆ ప్లేట్ మీద ఏదైనా బరువు పెట్టవచ్చు. సో దానివల్ల ఏం లేదు, జస్ట్ ఆ దమ్ అనేది బయటకు పోకుండా ఉంటే దాన్నే దమ్ పెట్టడం అంటారు. సో అలా పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి జస్ట్ ఇది ఎంతవరకు కుక్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ 2 మరిగిపోయినాయి. సో ఈ మరిగిన వాటర్లో మనం ఇప్పుడే ఏమైనా సాల్ట్ కానీ చెక్ చేసుకోవాలనుకుంటే సాల్ట్ చెక్ చేసేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టిన బియ్యంలో నుంచి వాటర్ తీసేసి రైస్ ఈ మరిగిన వాటర్లో వేసేసుకోవాలి. ఈ మరిగిన వాటర్లో మనం ఒక 60 to 70% కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సో సైమల్టేనియస్గా చికెన్ కూడా కుక్ అవుతుంది. సో ఇది కూడా కుక్ అవుతుంది. రెండు కుక్ అయ్యేటప్పటికి మనం ఇంకా దీంట్లో ఉన్న ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్కి పడతాయి. సో తర్వాత ఇవి కుక్ అయ్యాక దీన్ని మనం చికెన్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అంతే, ప్రాసెస్ చాలా ఈజీ. రైస్ వేసుకొని ఇలా బాగా ఒకసారి కలిపేసుకుంటా మంచిగా మొత్తం కలిసిపోతుంది. ఇలా చేశాక సో బేసిక్గా నాకైతే కుకింగ్ చేసేటప్పుడు పాటలు వింటూ కానీ లేదంటే పాడుకుంటూ కానీ చేయడం అంటే చాలా ఇష్టం. అదొక హాబీ లాగా చేస్తానన్నమాట. సో మీరేమైనా పనులు చేసేటప్పుడు మీకు ఎలాంటి హాబీస్ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఈలోపు ఆ రెండు కుక్ అయ్యేలోపు నేను మా అమ్మ వాళ్ళ కిచెన్ చూపిద్దాం అనుకున్నా. సో ఇది మా అమ్మ వాళ్ళ కిచెన్ అనమాట. బేసిక్గా నేను ఇక్కడ ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో వాళ్ళ ఇంట్లోనే నేను బిర్యానీ చేశాను. అందుకని సో ఎలాగో ఉన్నాను కదా అని వాళ్ళ కిచెన్ కూడా చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఎలా అనిపించింది మీకు? కిచెన్ నచ్చిందా? చిన్నగా ఉంటుంది కానీ బాగా క్యూట్గా ఉంటుంది. సో నచ్చితే కామెంట్ చేయండి. అండ్ సో చికెన్ అయితే 70% కుక్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. సో మనం ఇంకా ఈ రైస్ని ఈ చికెన్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. ఇదేంటంటే మనం లేయర్స్గా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ 1 లేయర్ వేసి తర్వాత మనం దానిపైన ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో లేయర్ లాగా వేసుకుంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి కూడా పడుతుంది మధ్యలో లేయర్స్కి వేసుకుంటే. సో అలా వేసుకోవాలి. సో బిర్యానీ చేయడం అంటే స్టార్టింగ్లో నేను కూడా అనుకునేది, అమ్మో బిర్యానీయా చాలా కష్టం, చాలా పెద్ద ప్రాసెస్, ఎలా చేయాలనుకునేదాన్ని. బట్ అంత కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. మనకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలని తెలిస్తే సరిపోతుంది. సో ఇట్స్ ఈజీ అన్నమాట. నేను చేసే ప్రాసెస్ అయితే ఈజీ, కానీ కొంతమంది చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటారు. సో మీరే ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో నాకు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం నేను అది చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ట్రై చేస్తే
ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి బిర్యానీతో. బట్ స్టిల్ నేను ఈ బిర్యానీ వీడియో ఎందుకు పెట్టానంటే జస్ట్ నాకు ఇది ఎందుకో ఈజీ ప్రాసెస్ అనిపించింది. అందరు ఇదే ప్రాసెస్ చేస్తారో లేదో తెలీదు, బట్ నేనైతే ఇది ఫాలో అయ్యాను, నాకు బాగా అనిపించింది కాబట్టి నేను వీడియో తీసి పెట్టాలనుకున్నాను అంతే. సో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా లేయర్స్ లాగా వేసుకొని ఇంకా కొత్తిమీర పైన ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని మనం దమ్ పెట్టడమే. లైక్ ప్లేట్ పెట్టేసి దాని మీద బరువు పెడితే సరిపోతుంది. ఇక నేను అదే చేశాను, ప్లేట్ పెట్టేసి వాటర్ ఉన్న గిన్నె 2 పెట్టాను అనమాట. సో దమ్ అనేది ఉంటుందని అలా పెట్టాక తర్వాత మనం 30% కుక్, ఆ మిగిలిన రిమైనింగ్ 30% అనేది కుక్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే నేను బిర్యానీ రెడీ చేసేసాను, అయిపోయింది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎలా ఉందో నేను వెంటనే టేస్ట్ చేసి చెప్తున్నాను. బిర్యానీ అయితే వచ్చింది, కనిపిస్తుంది అనుకుంటా. అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దాం. చూడండి, ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది, కాలుతుంది. ఉప్పు కారం అండి సరిపోయాయి, బాగుంది స్పైసీగా. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో నేనైతే ఇది ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.